OnePlus 25,000 అది OnePlus నుంచి ఒక 5G మొబైల్ 25,000 మనకు వస్తుందా? దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? సో మీరైతే ఈ విషయాన్ని నమ్ముతున్నారా? నేనైతే నమ్మట్లేదు. అస్సలు పాసిబుల్ కాదు. సో పాసిబుల్ కాకపోవడానికి అయితే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం OnePlus నుంచి వచ్చే OnePlus Z మొబైల్, సో ఏదైతే ఇప్పుడైతే రూమర్స్ స్పెక్స్ లీక్ అయినాయని హల్చల్ చేస్తుందో 25,000కి 5G మొబైల్ వస్తుందని, సో స్నాప్డ్రాగన్ 765తో వస్తుందని, అలాగే మనకి సోనీ MX686 64MP సెన్సార్ వస్తుందని, సో ఇట్లా చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో ఆ రూమర్స్ ఎంతవరకు నిజంగానే OnePlus 25,000కి మీకు 5G ఫోన్ మీ చేతిలో పెడుతుందా, ఇలాంటివన్నీ మనం అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న విషయం, సో మీకు ఎవరికైనా అన్బ్రేకబుల్ టెంపర్ గ్లాసులు కావాలంటే ద లింక్ అయితే కింద అయితే ఇస్తున్నాను, సిరామిక్ మ్యాట్స్ లింక్, అక్కడి నుంచే బై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అనమాట. మరి ఎందుకు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏదైతే ఈ OnePlus Z ఉందో దాంట్లో రూమర్డ్ స్పెక్స్ ఏదైతే లీక్ అయిన స్పెక్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మనం ఒక్క సెకండ్ అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ స్పెక్స్ మాట్లాడుకున్నాక అవి నిజమా కాదైతే మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం స్పెక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి దీని కెమెరా సెటప్ చూస్తే 64+16+, 2MP ఇచ్చారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్. అదే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే మనకి ఇది స్నాప్డ్రాగన్ 765 5G చిప్సెట్తో వస్తుందని చెప్తున్నారు. సో మనకి మిడ్ రేంజ్లో వచ్చిన ఒకే ఒక 5G చిప్సెట్ అనమాట స్నాప్డ్రాగన్ నుంచి. అలాగే మనకి 30W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. 4300 mAh బ్యాటరీతో వస్తుందని చెప్తున్నారు. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. సో ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఏదైతే ఉందో సైడ్, సో సెల్ఫీ కెమెరా అయితే అందులో వస్తుందన్నమాట. సో మనకి ఇంకా డిస్ప్లే వచ్చేసరికి 6.56 ఇంచెస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. AMOLED డిస్ప్లే. సో ఫ్లూయిడ్ AMOLED అంటారు వీళ్ళు. సో సూపర్ AMOLED, ఫ్లూయిడ్ AMOLED టైప్స్ అనమాట. సో మనకి ఇది 6GB 128GB ర్యామ్తో అయితే రావడం అయితే జరుగుతున్నారు. ఇవైతే ఇప్పటివరకు లీక్ అయిన స్పెక్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, మనం దీన్ని ప్రాసెసర్ దగ్గర నుంచి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఈ స్నాప్డ్రాగన్ 765 5G చిప్సెట్ అయితే ఇంతవరకు ఏ మొబైల్లో అయితే రాలేదు. సో మనకి ఇక్కడ ఇండియాలో అయితే అఫిషియల్గా ఏ మొబైల్లో రాలేదు. అండ్ ఇప్పుడు వస్తుంది అంటే సో నమ్మొచ్చు, ఎందుకంటే OnePlus అనే కంపెనీ చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ కాబట్టి తీసుకురావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే సో OnePlus ఇంతవరకు మిడ్ రేంజ్ ప్రాసెసర్తో ఒక్క ఫోన్ కూడా వదలలేదు. సో వాళ్ళు OnePlus X అని మనకి లాంగ్ ఏగో ఒక మొబైల్ అయితే వదిలేరు, కానీ అప్పుడు కూడా వారు 800 సిరీస్ ప్రాసెసర్తో OnePlus Xని వదిలేరు. మనకి 17,000 దగ్గర అయితే వదిలేరు. 3GB RAM 16GB ఇంటర్నల్తో వస్తుంది. సో కొంచెం డిజాస్టర్ ఫోన్ అనమాట. అప్పటి నుంచి వాళ్ళు అయితే మిడ్ రేంజ్లో ఒక్క ఫోన్ కూడా వదలలేదు. సో ఇప్పుడు వీళ్ళు మిడ్ రేంజ్ చిప్సెట్తో ఒక మొబైల్ని వదులుతారా అంటే నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా OnePlus అనేది ఓన్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఆన్ మిడ్ రేంజ్ అనే పేరుతో ట్యాగ్ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్ వదలడానికి వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కూడా కాకపోతే ఇక్కడ ప్రైస్ అనేది మంచి కాంపిటీషన్ అయితే అయ్యేటట్టుంది. ఎందుకంటే ఇప్పటికీ మన ఇండియాలో OnePlus 70 35,000 దగ్గర అయితే సేల్ అవుతుంది అనమాట. కానీ అది 5G కాదనమాట. సో 32,000 33,000 కూడా ఆఫర్లో వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఈ ఫోన్ 25,000కి తీసుకొస్తారా అంటే సో నాకు తెలిసి ఆ 35,000 32,000కి తీసుకొస్తే అవకాశాలు ఉన్నాయి, కానీ తీసుకురావడానికి 25,000కి అయితే అసలు రాదు. OnePlus నుంచి 25,000 దగ్గర ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసం 30,000కి ₹1 పైన అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెసర్ మిడ్ రేంజ్ అయినప్పుడు కూడా దీనిలో స్పెక్స్ ఇక్కడ ఉండే స్పెక్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ సోనీ MX686 సెన్సార్ తీసుకొస్తున్నారు 64MP. సో వీళ్ళు OnePlus 8 Proలో కూడా తీసుకున్న సెన్సార్ దీంట్లో తీసుకొని వస్తున్నారు. అలాగే 60MP నాకు తెలిసి వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తారు. అండ్ 2MP డెప్త్ సెన్సార్ ఇస్తారు. ఫ్రంట్ మనకి 16MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. సో కెమెరాస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరాస్ తీసుకొస్తున్నారు అనమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావట్లేదు. డిస్ప్లే కూడా మనకి ఏదైతే OnePlus 8 Proలో ఉందో ఆల్మోస్ట్ అదే డిస్ప్లే అయితే ఇక్కడ దీంట్లో తీసుకొస్తున్నారు. సారీ, OnePlus 8 Pro కాదు, OnePlus 8లో ఉన్న డిస్ప్లేని వీళ్ళైతే తీసుకురావడం అయితే జరుగుతుందంట. అదే 90Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. సో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో ఎవ్రీథింగ్ ప్రాసెసర్ కూడా మీరు అనుకున్నట్లు స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే అంత తక్కువ కాస్ట్ వచ్చే ప్రాసెసర్ కూడా కాదు. ఆల్మోస్ట్ 865 ప్రాసెసర్ 5G చిప్సెట్ ఉందో దానికి దీనికి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుందన్నమాట. సో అంతకుమించి అయితే మరీ చీప్గా వచ్చే ప్రాసెసర్ కూడా కాదు. మనకి హీలియో డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది కదా 5G, అది తక్కువ రేటుకి వస్తుంది. ఇదైతే అసలు ఇంపాసిబుల్ అనమాట. సో వీళ్ళు ఏది కాంప్రమైజ్ కాకుండా 25,000 దగ్గర అయితే అస్సలు తీసుకురారు. మళ్ళీ 30W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. ఆలోచించండి, ఒక్క స్పెక్ అయినా సరే మిడ్ రేంజ్ ఫోన్లో ఉన్న స్పెక్ అయితే లేదు. ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రీమియం ఫ్లాగ్షిప్లో ఇచ్చే వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్లు ఇచ్చే స్పెక్స్ అన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఈ ఫోన్ని నేనైతే 25,000 దగ్గర లాంచ్ చేస్తున్నాను అసలు అనుకోవట్లేదు. అసలు ఈ స్పెక్స్ నిజమా కాదా అని మాట్లాడుకోవాల్సి వస్తే సో ఇప్పుడైతే పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. కాకపోతే దీంట్లో 50% రైట్ ఉంది, 50% రాంగ్ ఉందన్నమాట.
వీళ్ళు మిడ్ రేంజ్లో OnePlus జెడ్ని తీసుకురావడానికి ట్రై చేసేది నిజమే కానీ సో ఈ స్పెక్స్ అనేవి నాకైతే కొంచెం క్వశ్చన్ మార్క్ అండ్ ఈ ప్రైస్ అనేది అయితే డబుల్ క్వశ్చన్ మార్క్ అనమాట. మీరే ఆలోచించండి. సో OnePlus అనేది ఈ ప్రైస్ బ్రాకెట్లో ఫోన్ని తీసుకొస్తే మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు 25,000లో మనం ఏదైతే వివో V17 అను, వివో V19 అను, సో వివో S1 Pro అను, లేదా రెనో 2Z అను, సో ఇట్లాంటి స్క్రాప్ సర్క్ అంతా ఎక్కువగా మనకి 25,000 బడ్జెట్లో కనిపిస్తుంది. సో నాకు తెలిసి 25,000 బడ్జెట్లో K20 Pro లాస్ట్ ఇయర్ వచ్చిన 855,000 K20 Pro ఒకటి 25,000 బడ్జెట్లో ఇప్పుడు కూడా కొనదగ్గ ఫోన్గా ఉంది. అంతే తప్పితే ఒక్క ఫోన్ కూడా మనం టచ్ చేసే ఫోన్ అయితే అక్కడ లేదు. ఏదైనా ఆఫర్స్లో మనకి రెనో 10X జూమ్ కానీ వస్తే 27,000కి తీసుకోదగ్గ ఫోను. సో మిగతావన్నీ కూడా మనకు ఆ ప్రైస్ బ్రాకెట్లో ఒక్క ఫోన్ కూడా కొనే ఫోన్ అయితే లేదు. సో వీళ్ళు కానీ ఈ ఫోన్ 25,000 దగ్గర లాంచ్ చేస్తున్నందుకు సూపర్ ఫోన్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా సంతోషిస్తాను OnePlus నుంచి. చాలామంది మిడ్ రేంజ్ ఎవరైతే పీపుల్ ప్రీమియం ఫోన్ వాడాలి అని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే OnePlus అయితే ఒక వరంలాగా కనిపిస్తుంది. అది 5G చిప్ సెట్తో తీసుకొస్తే ఇంకా సంతోషం అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. సో దీనికైతే ఛాన్సెస్ అనేవి 50-50 అనమాట. పూర్తిగా లేదని చెప్పలేను, పూర్తిగా ఉందని చెప్పలేను. కాకపోతే మీరైతే ప్రైజు స్పెక్స్ మాత్రం నాకు తెలిసి నిజమే, స్పెక్స్ అయితే మాత్రం నిజం అవ్వచ్చు, కానీ ప్రైస్ 25,000 మాత్రం మీరైతే గుడ్డిగా నమ్మొద్దు, హోప్స్ అయితే పెట్టుకోవద్దు. సో ప్రైస్ మాత్రం కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే OnePlus అనేది సో 8 Pro సిరీస్కి అమెరికా ఏదైతే యూఎస్లో లాంచ్ చేసిన ప్రైజెస్, యూఎస్, యూకే, కెనడాలో లాంచ్ చేసిన ప్రైజెస్కి మన ఇండియాలో తీసుకొచ్చే ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అట్లా అని చెప్పేసి దీన్ని గుడ్డిగా తక్కువకి OnePlus 8ని 8 Pro తీసుకొచ్చారు కదా, సో దీన్ని 25,000కి తీసుకొస్తారని అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్పెక్స్తో సో ఏ కంపెనీ కూడా 25,000 ఫోన్ తీసుకురావడానికి సాహసం చేయట్లేదు అనమాట. బికాస్ ఆఫ్ ప్రాసెసర్ అయితే కాస్ట్ పడుతుంది, అలాగే దానికి ఇచ్చిన స్పెక్స్ కూడా అలాగే ఉన్నాయి. సో నేను 30,000 అనుకుంటున్నాను. సరే ఏదైతే ఏముంది, సో 25,000కి వస్తే బెటరే. సో కొంచెం దీని మీద మీ కామెంట్స్ అనేవి మనకి కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, మీ కామెంట్స్, మీ ఒపీనియన్స్ అనేది. ఫ్రెండ్స్ ఇది టోటల్గా వీడియో అయితే. సో OnePlus జెడ్ లీక్డ్ ప్రైస్ అండ్ లీక్డ్ స్పెక్స్ మీద నా అభిప్రాయం పాసిబుల్ అవుతుందా లేదా సో 25,000కి అనేది. సో ఈ వీడియో కానీ నేను అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నౌ. జై హింద్ గాయ్స్.